మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా, తెలుగు పాడ్కాస్ట్ ఫర్ కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై రేయాన్ షాన్ సీతారాం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే తెనాలి రామలింగడి కథల్లో ఇంకో కథ. తెనాలి రామలింగడు ఒకరోజు రాయలవారు తనని తన అంతఃపురానికి రమ్మనడంతో త్వరగా ఇంటి నుండి బయలుదేరి అంతఃపురంలోనికి రాగానే అక్కడ రాయలవారికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక పాలరాతితో చేసినటువంటి అందమైన మెర్మేడ్ ఉంది కదా, జలకన్య శిల్పం కింద పడి పగిలిపోయి ఉంటుంది పాపం. దాన్ని చూసినటువంటి రామలింగడు పగిలిపోయిన శిల్పం దగ్గరికి వెళ్ళి కూర్చొని దాన్ని బాగు చేయవచ్చా అని చూస్తున్నాడు. ఇంతలో తాతాచార్యుల వారు కూడా రాయలవారిని కలవడానికి ఆ అంతఃపురానికి రావడం, రామలింగడిని శిల్పం దగ్గర చూడడం, రామలింగడే ఆ శిల్పాన్ని పగలగొట్టాడు అని అనుకోవడం వెంటనే జరిగిపోయాయి. వెంటనే తాతాచార్యుల వారు రాజభటులను పిలిచి రామలింగడి దగ్గరే ఉండమని చెప్పి వెంటనే రాయలవారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీకు ఎంతో ఇష్టమైనటువంటి శిల్పం పగిలిపోయింది, ఎవరు దానిని పగలగొట్టినా మీరు వారికి మరణశిక్ష వేస్తానని చెప్పారు కదా అని చెప్పడంతో రాయలవారు కూడా కోపంగా ఆ శిల్పాన్ని పగలగొట్టిన వారు ఎవరైనా సరే వారికి మరణశిక్ష తప్పదు అని చెప్పి ఆ శిల్పం దగ్గరకు బయలుదేరారు రాయలవారు తాతాచార్యులతో సహా. అక్కడికి రాగానే అక్కడ రామలింగాన్ని చూసిన రాయలవారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా రాయలవారు రావడం చూసిన రామలింగడు లేచి నిల్చొని రాయలవారికి ప్రణామాలు చేశాడు. ఇదంతా చూసిన తాతాచార్యుల వారు తన మనసులో, రామలింగడా, ఇదే నీకు చివరి రోజు, నువ్వు సభకిగా రాలేవు, ఎప్పటికీ రాలేవు అనుకొని అట్లాగే చూస్తూ ఉన్నాడు. ఏం చేశాడట, నా పీడ ఇక విరిగిపోయింది, ఇక నేను హాయిగా ఉండొచ్చు అని అనుకున్నాడు. వెంటనే రాయలవారి వైపు చూడగానే ఆయన రామలింగాన్ని కోపంగా చూస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా తాతాచార్యుల వారే కల్పించుకొని, మహారాజా, ఏమిటి అలా చూస్తున్నారు, ఈ శిల్పాన్ని పగలగొట్టిన రామలింగడికి మరణశిక్ష విధించండి అని అనడంతో అది విన్న రాయలవారు కోపంతో రామలింగడి వైపు చూసి, రామలింగ, ఎంత పని చేశావు, రేపే నీకు మరణశిక్షను అమలు చేయిస్తున్నాను అని, రాజభటులారా ఎక్కడున్నారు, వెంటనే రామలింగాన్ని తీసుకొని చెరసాలలో బంధించండి అని కోపంగా అన్నాడు. రాయలవారు అంత కోపంగా ఉండడం చూసిన రామలింగడు కూడా ఏమి చెప్పకుండా ఊరుకున్నాడు. తర్వాత రాయలవారు రామలింగడితో, మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి రేపు వచ్చి మీ చివరి కోరికను చెప్పగానే అది తీరిన తర్వాత మీ శిక్ష అమలు చేయడం జరుగుతుంది. అందుకే మిమ్మల్ని నేను చెరసాలలో ఇప్పుడు పెట్టడం లేదు. ఎంతైనా మీరు మాకు ఇష్టమైనటువంటి వారు, కానీ మీకంటే ఇష్టమైనటువంటి ఆ శిల్పాన్ని మీరు పగలగొట్టడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పాడు రాయలవారు. తర్వాత రాయలవారు రామలింగడితో చెప్పిండు కదా, చెప్పిన తర్వాత ఇక తాతాచార్యుల వారు చాలా ఆనందపడ్డారు. కానీ రామలింగడు అనుకోని ప్రమాదానికి ముందు భయపడినా తను ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడకుండా ఇంటికి వెళ్ళాడు. తాతాచార్యుడు చేసిండా అది? ఎవరు చేసిండని చూద్దాం. ఇక తాతాచార్యుల వారి ఆనందానికి అడ్డే లేదు. కాసేపటిలో అందరికీ విషయం తెలిసిపోయింది. అందరూ రేపు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంటికి వచ్చిన రామలింగడు ఆ శిల్పం ఎలా పగిలి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. నేను వెళ్ళినప్పుడు సమయం సాయంత్రం అయ్యింది. ఆ సమయంలోనే రాయలవారు విశ్రాంతి తీసుకుంటారు. అలాగే అది విలాస సమయం కూడా. భటులు ఎవరైనా ఆ శిల్పాన్ని పగలగొట్టారా అనుకుంటే, ఒకవేళ భటులు పగలగొట్టుంటే రాయలవారు అంతఃపురం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పగిలిపోయిన శిల్పాన్ని ఖచ్చితంగా చూస్తారు కదా. ఇక మిగిలింది రాయలవారే అని అనుకుంటూ ఉండగా రాయలవారు తనకు వేసిన శిక్ష చెప్పిన మాటలు గుర్తుకు రాగానే రామలింగడికి విషయం అర్థమైంది. దానితో రేపు చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటూ నిద్రపోయాడు. తర్వాత రోజు రాజభటులు వచ్చి రామలింగడిని రాయలవారి దగ్గరికి తీసుకువెళ్లారు. సభకు వెళ్ళగానే అక్కడి సభికులతో పాటు ప్రజలు కూడా నిజంగా రామలింగడికి మరణశిక్ష విధిస్తారా అని ఆందోళనతో కొందరు, విధించాలని కొందరు ఆసక్తిగా చూస్తున్నారు. రామలింగడు లోపలికి వచ్చి రాయలవారికి ప్రణామం చేసి పక్కనే నిల్చున్నాడు. అప్పుడు రాయలవారు రామలింగడితో, చెప్పండి రామలింగడు గారు, మీ చివరి కోరిక ఏమిటో చెబితే అది తీరగానే మీ శిక్షను అమలు చేస్తామని అడుగుతాడు. అప్పుడు రాయలవారితో సహా అందరూ రామలింగడు ఏ కోరిక కోరుతాడా అని చూస్తూ ఉంటారు. అప్పుడు రామలింగడు ఏమంటాడు తెలుసా, మహారాజా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా కోరిక ఏమిటంటే మీకు పుట్టబోయే మనుమడికి నేనే దగ్గరుండి పెళ్లి చేయాలి అని కోరుతాడు. రామలింగడు ఎంత తెలివిగా ఆలోచించింది చూడు. మహారాజుకు పుట్టబోయే
మనవడికి అంటే మహారాజుకు ఒక కొడుకు పుట్టాలి, కొడుకు పెళ్ళి కావాలి, పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఆ కొడుకుకి పెళ్ళి చేసేటప్పుడు రామలింగడే ఉండాలి. మనవడు అంటే రాయల వారి మనవడికి అంటే రాయల కొడుకుకి అట్లా అనుకున్నాడట. అది విన్న రాయల వారికి కోపం రాకుండా నవ్వు వచ్చింది. అయినా ఆపుకొని, అలాగే రామలింగడు గారు, మేము మాట తప్పం, ఎవరక్కడ, వీరి కోరిక తీరగానే వీరిని ఉరి తీయండి అని ఆజ్ఞాపిస్తాడు రాయలవారు. అది విన్న అందరూ అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకునేసరికి కొందరిలో సంతోషం, కొందరిలో విచారం, కొందరికి ఏమీ అర్థం కాలేదు. ఇక తాతాచార్యుల వారి పరిస్థితి మీరే ఉంచుకోండి. అప్పుడే ఇద్దరు రాజభటులు 2 శిల్పాలను సభలోకి తీసుకువచ్చారు. అవి అచ్చం ఆ పగిలిపోయిన శిల్పంలాగే ఉన్నాయి. వెంటనే రాయలవారు, వీటిలో ఒకటి అంతఃపురంలో పెట్టించండి, ఇంకొకటి రామలింగడి ఇంట్లో పెట్టించండి అని ఆదేశిస్తాడు. అది విన్న అందరూ విస్తుపోతే రాయలవారు ఏం చేసిండ్రు, రామలింగాన్ని చూసి నవ్వగానే రామలింగడికి విషయం అర్థమయ్యింది. అంటే రాయలవారికి తెలుసు అది ఎలా పగిలిపోయిందో. అది జాగ్రత్తగా ఏదో తుడుస్తూ ఉంటే అజాగ్రత్తగా పడిపోయింది, కానీ ఆ రాయలవారికి ఆ విషయం తెలుసు.